తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ వస్తోంది. తాజాగా మరొక ఇద్దరు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. పార్టీ మారారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య పార్టీ మారినట్టు ఆధారాలు లేవని తేల్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ ఇద్దరు బీఆర్ఎస్ లోనే ఉన్నట్లుగా స్పీకర్ వెల్లడించారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్ తెలిపారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ పార్టీ మారినట్టు ఆధారాలు చూపలేకపోయారని స్పీకర్ వెల్లడించారు. ఈ 7 అనర్హత వేటిని తప్పించుకున్నారు. మరి మిగిలిన 3 పరిస్థితి ఏంటి అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై స్పీకర్ విచారణ జరిపారు. ఈ తీర్పును రిజర్వ్ చేశారు. మరో 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి వివరణ ఇచ్చేందుకు గడువు కోరారు. వీరిలో దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ 2 విషయంలో స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. రేపు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు రానుంది. కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ అసలు ఏమంటోంది? మరిన్ని వివరాలు ఇచ్చడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, మరొక 3 ఎమ్మెల్యేల ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? రైట్, అనుకున్నట్టుగానే తీర్పు వచ్చింది. 10 మంది ఎమ్మెల్యేలలో 7 అటు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళని చెప్పి స్పీకర్ ఒక తీర్పునిచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు చాలా నెలల పాటు సాగినటువంటి ఈ విచారణలో తుది తీర్పునైతే అటు గడ్డం ప్రసాద్ స్పీకర్ ఇవ్వడం జరిగింది. సో ఈ తీర్పులో వాళ్ళు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అని చెప్పి కూడా ఆయన ఇచ్చినటువంటి తీర్పు లెటర్ కాపీలో కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపైన ఒక ఉత్కంఠ అయితే నడుస్తుంది. మెయిన్గా ఈ 10 మంది ఎమ్మెల్యేల విచారణలో ఈ 2కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఒక ఎత్తని చెప్పొచ్చు. ఎందుకంటే కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో ఎలాంటి తీర్పు ఉండబోతుందన్న ఒక ఆసక్తి అయితే రాష్ట్రం మొత్తం కూడా వినిపిస్తే ఒక పొలిటికల్ హీట్ని అయితే మొదటి నుంచి కూడా పెంచుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి ఎక్స్పెక్ట్ చేసినాయి. మిగతా వచ్చినటువంటి 7 కావచ్చు, రాబోతున్నటువంటి 3లో ఇంకొకరిది కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎక్స్పెక్ట్ చేసిన తీర్పు రావడం జరిగింది. కానీ ఈ 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్ కేసు చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన స్వయంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగిన నేపథ్యంలో, ఆయన చేయి గుర్తుతోని పోటీ చేసిన నేపథ్యంలో ఆయనకు సంబంధించిన దానిపైన ఒక ఉత్కంఠ అయితే నడుస్తుంది. అటు ఏ విధంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు అన్న ఒక ఉత్కంఠ అయితే నడుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే అటు దానం నాగేందర్ బయటకు వచ్చి ఇంతవరకు స్పీకర్తో కలిసింది లేదు, విచారణలో పాల్గొనలేదు. కానీ బయట మీడియాతో మాట్లాడదాం, నేను సిద్ధంగా ఉన్నాను, పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, భయపడాల్సిన అవసరం లేదు, ఒకవేళ పోటీ చేసినా మళ్ళీ నేనే గెలుస్తాను అని కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలో ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాడు, అయితే స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందన్న ఒక ఉత్కంఠ అయితే నడుస్తుంది. ఇక కడియం శ్రీహరికి సంబంధించి గతంలో 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు అటు స్పీకర్ వెలువడించిన రోజే ఆయన సాయంత్రానికి ఒక వివరణ ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఆయన టైం కావాలని కోరిన నేపథ్యం చూసాం. బట్ ఆ రోజు మాత్రం ఒక వివరణ ఇవ్వడం జరిగింది. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు నా దగ్గర అన్నీ ఉన్నాయి, నా మీద ఎవరైతే అపోజ్ చేస్తున్నారో, నేను పార్టీ మారని చెప్పి ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళతో ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి కూడా అటు స్పీకర్కి ఇచ్చిన నేపథ్యం చూస్తున్నాం. కానీ ఏదైతే ఇంతవరకు ఉన్నటువంటి 8 మందికి సంబంధించినటువంటి ఆధారాలు ఒకవైపు, ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆధారాలు మరొక వైపు ఉన్నాయి. దాన్ని స్ట్రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అటు కడియం శ్రీహరి స్వయంగా అటు సీఎంతో పాల్గొనడం కావచ్చు, అలాగే తన కూతుర్ని గెలిపించడంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పడం కావచ్చు, మిగతా వేదికలపైన అటు ప్రచార రథాలపైన పాల్గొనడం కావచ్చు, ఇవన్నీ ఆధారాలని అటు బీఆర్ఎస్ పార్టీ ప్రజెంట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక దానం నాగేందర్ సంబంధించినవి మనం చెప్పుకున్నాం. ఆల్రెడీ దానం నాగేందర్ స్వయంగా పోటీ చేసిన నేపథ్యంలో వీళ్ళిద్దరికీ ఈ 8 మందికి సంబంధించినటువంటి తీర్పులు ఒకవైపు, ఈ 2కి సంబంధించినటువంటి తీర్పులు ఒకవైపు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలలో ఈ 2 ఎమ్మెల్యేలు మాత్రం ఉత్కంఠ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. మరి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, ఏమైనా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయా, లేకపోతే స్పీకర్ ఇదే నిర్ణయాన్ని కొనసాగిస్తాడు మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు.